నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో లోపాలపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సీఈఓకి వినతి పత్రం అందజేశారు. ఫారాలు అందకపోవడం, బిఎల్ఓలు సరిగా పనిచేయకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. సర్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, గడువు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణపై తలెత్తుతున్న ఆందోళనపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిని కలిసింది. మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజిబుద్దీన్, ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు సీఓకి వివరమైన వినతి పత్రాన్ని అందజేశారు. చాలా మంది ఓటర్లకు ఇంకా ఫారాలు అందలేదని, బిఎల్ఓలు అందరూ ఒకే విధంగా పనిచేయడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 20 రోజుల గడువు సరిపోవడం లేదని, దాన్ని పొడిగించాలని కోరారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని, ఓటర్ల వివరాల్లో తప్పులను సరిచేసేందుకు బిఎల్ఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రతి అర్హత కలిగిన ఓటరుకు అవకాశం కల్పించేలా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా, చట్టబద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు నొక్కి చెప్పారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు నేతలు పాల్గొని జగజీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను కొనసాగించవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మాజీ ఉప ప్రధాని దివంగత బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర పార్టీ నాయకులు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం జగజీవన్ రామ్ చేసిన సేవలను నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంకే ముజిబుద్దీన్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ గారు, కార్యాలయ కార్యదర్శి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబు జగజీవన్ రావు గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ రమణన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతదేశ ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా గౌరవ పెద్దలకు, పాల్గొన్నటువంటి మిత్రులకు, పత్రికా సోదరులకు నమస్కారాలు. బాబు జగజీవన్ రామ్ వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నివాళులర్పిస్తూ భారతదేశ స్వాతంత్ర సమయంలో ఒక స్వాతంత్ర సమరయోధునిగా భారతదేశ తొలి ప్రభుత్వంలో 1946లో నెహ్రూ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను, కార్మిక శాఖను, వ్యవసాయ శాఖను, రక్షణ శాఖను సమర్థవంతంగా నిర్వహించినటువంటి నాయకుడు బాబు జగజీవన్ రామ్ గారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఉండి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత
బంగ్లాదేశ్ ఏర్పడ్డది అని చెప్పంటే వారి నాయకత్వంలో అన్నట్టు చూసినట్టు చొరవ అని తప్పదు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆహార ఉత్పత్తులు కావాలని చెప్పని వ్యవసాయ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఆనాడు ఒక సమర్థం చాటుకున్నటువంటి వ్యక్తి. భారతదేశంలో ఒక దళిత బిడ్డగా ఉండి ఈ దేశంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించిన మార్గదర్శన నాయకుడు. వారి నేతృత్వంలో అనేకమైనటువంటి సంఘ సంస్కరణలు వచ్చినాయి, సామాజిక విప్లవాలు వచ్చినాయి. భారతదేశంలో ఉండేటువంటి పేద నిరుపేదల యొక్క ఆత్మస్థైర్యం పెంపొందించడంలో వారి సేవలనేటివి ఎప్పటికీ ఈ దేశం మర్చిపోదని చెప్పని బీఆర్ఎస్ పార్టీ తరఫున వారి ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్ అర్పిస్తున్నాం. ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఈరోజు తెలంగాణ భవన్లో మరి బాబు జగజీవన్ గారి వర్ధంతి జరుపుతున్న సందర్భంలో నివాళులు అర్పిస్తూ ఈరోజు వారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. బాబు జగజీవన్ రామ్ గారు ఎమర్జెన్సీ పెట్టిన సందర్భంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి మంత్రివర్గంలో ఉన్న మాట నిజమే. ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికల పోయిన సందర్భంలో వారు కామారెడ్డి జిల్లా బేర్కూర్ బాపూజీ పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. గుడ్ల కూరతో భోజనం చేసిన 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండల కేంద్రంలోని బాపూజీ పూలే బాలుర గురుకుల పాఠశాలలో 12 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారు. గొడ్లకూరతో భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన విద్యార్థులను బాన్స్వాడలోని మాతా శిశు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై వైద్యులు మాట్లాడుతూ భోజనం వికటించడం వల్లే విద్యార్థులు అస్వస్థత గురైనట్లు గుర్తించామని, ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఎప్పుడైంది బేటా? ఏం మధ్యాహ్నం నూనె అది పప్పు కలిపి ప్లేట్ పెట్టే దాని ప్లేట్ సార్ అక్కడి నుంచి బయట పెట్టాను. కూరతో ఎగ్స్ గట్టిగా చేసి చారు నాకు ఆకలి డబల్ వేసి బాన్స్వాడ మాతా శిశు హాస్పిటల్కి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. ఎంజేపీ బీర్కూర్ ఇక్కడ ఎంజేపీ బీర్కూర్ 8th క్లాస్. సాటర్డే బజ్జీలు వేసారు, అదే నూనెతో పూరీలు వేసారు. కడుపున వస్తుంది పొద్దుగాల పూరి నా పేరు గణేష్. నేను సాయంత్రము పవర్ చేసిండు. పవర్ చేస్తే అది ఆయిల్ ఉంది కదా, బ్లాక్ అయింది. అదే ఆయిల్ తీసుకొని మార్నింగ్ పూరి చేసిండు, అది దాంట్లో కలిపిండు. దాంట్లో కలిపితే అట్లా అయింది కదా, అందరికి కడుపు వచ్చింది. మాతా శిశు హాస్పిటల్కి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఎంజేపీ బీర్కూర్ హాస్టల్ నుంచి. అయితే పిల్లలు మార్నింగ్ పూరి ఇంకా మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత కొంతమంది పిల్లలకి వామిటింగ్స్, కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ స్టార్ట్ అయింది. సో ఆ కారణం ద్వారా 12 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ పిల్లలకి అడ్మిషన్ అవసరం పడింది. ఒక 3 పిల్లలకి ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్లో పిల్లలు అందరూ స్టేబుల్గానే ఉన్నారు.
వాళ్ళ వైటల్స్ అన్ని చూసి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అంటే either టుడే లేదా టుమారో డిశ్చార్జ్. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బాన్స్వాడ సిఐ శ్రీధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చట్టాన్ని గౌరవించాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కూడా పెంచారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను, నెంబర్ ప్లేట్పై స్టిక్కర్ అతికించిన వాహనాలను సోమవారం పోలీస్ స్టేషన్ తరలించారు. సందర్భంగా బాన్స్వాడ పట్టణ సిఐ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరని, వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని, ప్రజలందరూ చట్టాన్ని గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లేవు అవే పట్టుకొస్తున్నాం. సగం వాళ్ళు ఉన్నాయి. ఈరోజు నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలను నడిపే వ్యక్తులను అందరినీ వెహికల్ చెకింగ్ చేసి పట్టుకోవడం జరిగింది. బాన్స్వాడ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే వితౌట్ నంబర్ ప్లేట్ నడిపితే దాన్ని పట్టుకొని కేసు చేసి మన పోలీస్ స్టేషన్లో డిటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ నంబర్ ప్లేట్లు సరిగా పెట్టుకోవాలి. ఎవరు కూడా హైడ్ చేయొద్దు. ఒక ఫైన్లు పడుతున్నాయనేసి ఒక నంబర్ 2 నంబర్లు కొట్టేస్తున్నారు. అట్లాంటి పనులు చేసినా గానీ వాళ్ళపైన తీవ్రమైన కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ అనేది చేయకుండా ప్రాపర్ గా ఉండాలని. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల రక్షణ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు బంద్ చేస్తామని హెచ్చరించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆందోళన చేపట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు కేటాయించాలని కోరారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కింద పెండింగ్ లో ఉన్న 11,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునిచ్చారు. జూనియర్ కళాశాలల నుంచి క్యాంపస్ విద్యార్థుల వరకు ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు బంద్ చేస్తామని ఏపీ నాయకులు హెచ్చరించారు. అంతకుముందు 2,000 మంది విద్యార్థులతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇండోర్ విభాగ్ కన్నర్ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ర్యాలీ తీసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది. ఈ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల ఒక పేద విద్యార్థి ఎలా ఎదుర్కోవాలని అనేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక మన్మడు ఒక కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటాడు.
ఈ యొక్క పేద విద్యార్థి మాత్రం రోడ్ల పైన ధర్నాలు వేసుకుంటూ పోవాలన్నా మీరు అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏబీపీ కార్యకర్తలు. మొన్నటికి మొన్న హైయర్ ఎడ్యుకేషన్ ముందు స్కాలర్షిప్లు విడుదల చేయాలని శాంతియుతంగా నిరసన తెలిపితే లాఠీ చార్జ్ చేర్పించినటువంటి ఘనత రేవంత్ రెడ్డిగా ఉన్నది. మీరు లాఠీ ఛార్జీలకు ఏబీపీ కార్యకర్తలు భయపడతారని అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెదించాక విద్యార్థుల స్కాలర్షిప్లు విడుదల చేశాక విద్యార్థుల స్కాలర్షిప్ అనేది మీరు ఇచ్చే భిక్ష కాదు. రేవంత్ రెడ్డి విద్యార్థుల హక్కు అనేసి ఈ సందర్భంగా ఏబీపీ తెలియజేస్తుంది. కాబట్టి వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలి, పేద విద్యార్థులకు న్యాయం చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, నిన్ను గద్దెదించుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కబర్దార్. ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, AC ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ B కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపించకూడదని తీర్మానం చేసినట్టు తాడవ మండలం కనకల్ గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా తాడవ మండలం కనకల్ గ్రామంలో సోమవారం గ్రామ సభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్ మైనారం రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలోనే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపవద్దని గ్రామ సభలో తీర్మానం చేశామని చెప్పారు. కనుకల్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరి ఆదర్శంగా నిలవడంతో కొన్ని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయని ఆరోపించారు. ఫీజుల ఆదాయం తగ్గుతున్న ఉద్దేశంతో కొందరు తల్లిదండ్రులతో కలిసి గ్రామంలో వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఆధునిక సదుపాయాలు, అవసరమైన టీచర్లను నియమించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పాఠశాల అభివృద్ధి కమిటీ కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రాణా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరగడంపై అభినందించారని పేర్కొన్నారు. ముందుకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పటిదాకా ఎంఈ గారు చెప్పారు, జిల్లాలో
ప్రతి పాఠశాలకి 10% టార్గెట్ పెడితే దాంట్లో ప్రప్రథమంగా ఎర్రాబాద్ కాంప్లెక్స్ అంటే కరడపల్లి కంకల్ దేమి ఇంద్రాల్ ఎర్రాబాద్ ఇవన్నీ ఆ పరిధిలో ఉంటాయి. లేకపోతే వాళ్ళు ప్రైవేట్ బడి పంపుతారా, ఈ బస్సుల కొరకు ప్రెషర్ చెయ్యాలని 100% అడిగిన దానికి నేను క్యాలిక్యులేషన్ ఇస్తా కూర్చొని స్థిరంగా ఏంటంటే 100% నువ్వు అడిగింది పక్క బుక్స్ వచ్చినాయా అని అంటుండ్రు. బుక్స్ 1 to 10th వరకు ఉన్న బుక్స్ సబ్జెక్ట్స్ అది ఇప్పటి వరకు మనం పిల్లలు పంపిస్తున్నాం. టీసీలు ఇయ్యని వాళ్ళు 50 అదేంటి 37 మంది ఉన్నారు. ఆ టీసీలు ఇయ్యకుండా బుక్స్ ఎక్కడికి వెళ్ళేస్తాం? మన ఊరు బాధ్యత మా పైన ఉంది కాబట్టి అది నేను కూడా పంపిస్తామన్నాను. అంటే సరే సరే అని పంపించినాక ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు ఉంటుండ్రు, లేని వాళ్ళు ఉంటుండ్రు. మనం చదివే మనం కష్టం చేసేది చిన్న కష్టం, పెట్టేది పెద్ద రూపాయలు. మనం ఉన్నోళ్ళు ఏంటో పోతే లేని వాళ్ళు ఏమంటుందంటే మా పిల్లలకు మా అమ్మ పంపిస్తున్నాడు, మాకు డబ్బులు లేవు కాబట్టి మేము పంపలేదు. మనం ఎందుకొరకు పెట్టుకున్నామండి ఒక అంటే ఒక ఇది గ్రామ సభలో కూడా ఒక భాగం ఏంది ఎడ్యుకేషన్, విద్య. ఈ విద్య అనేది మనము గత సంవత్సరం ఉన్నది ఎంత ఇప్పుడు ఎంత అవుతుంది ఎందుకొరకు అంటే అంటే ఇక్కడ ఉన్న పెద్దలందరి సహకారంతో మనం గతంలో ఉన్నది 108 స్ట్రెంత్ ఉండే, అది వాళ్ళ 300 చిల్లర క్రాస్ అయింది. అది ఎవరి కృషి ఫలితము? మీ అందరూ తల్లిదండ్రులు గ్రామ పెద్దల కృషితోటే ఇక్కడి వరకు స్కూల్ ఈ దాకా వచ్చింది. దీన్ని ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగిద్దామని మీ అందరితోటి మరొకసారి మనవి చేస్తున్నాను. ఎందుకనగా నాకేదో ఇక్కడ ఈ స్కూలు ఈ రకంగా నడిస్తేనే నాకేదో వస్తుంది, లేకపోతే నేను సర్పంచ్గా ఇది అవుతానని కాదు. ఏ రకంగా నేను సర్పంచ్ 5 సంవత్సరాలు, కానీ ఇదే స్కూల్లో నేను గతంలో చదువుకొని ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాను, తర్వాత నా పిల్లలు చదివేయడానికి ఎన్ని రకాలుగా అవస్థలు పడ్డాము. అంటే ప్రైవేట్ బడికి పంపితే ఏమున్నది అంటే ఇక్కడ మనం సమావేశం కావడానికి ముఖ్యంగా మనం ఏంటంటే ఇంత కష్టపడి తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ ఇక్కడి వరకు తీసుకొచ్చినాం. 300 పైచీలకు తీసుకొచ్చిన పిల్లలను మళ్ళీ చిన్నభిన్నం చేయడానికి ఎవరు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కొందరితోటి అంటే కొందరికి తెలిసి తెలియక వాళ్ళు ఏం చేస్తుండ్రో ఒక 3-4 పట్టుకొని మళ్ళీ ప్రైవేట్ స్కూల్ బస్సులను ఇక్కడికి పంపుతూ దీని అనేది ఎట్టి పరిస్థితిలో ఈ స్కూల్ను చిన్నభిన్నం చేయడానికి ప్రైవేట్ యాజమాన్యం చూస్తుంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించద్దు. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చినాము. ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మనం ఈ 20 రోజుల నుంచి కూడా కష్టపడి అంటే 5 నెలల నుంచి కష్టపడ్డ ఫలితాన్ని ఒక్క రోజులో ఇవాళ బస్సులను పంపించి మేము మా స్కూల్ అంటే మా ప్రైవేట్కు మాకున్నది మేము తీసుకుపోతామని నిన్నాకం ఉన్న శుక్రవారం రోజు ఒక బస్సు వచ్చింది ఇక్కడికి. ఆ బస్సు డ్రైవర్ను పిలిచి కామారెడ్డి జిల్లా తాడ్వై మండలం కారటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బక్కనున్న రవి దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలకు ఇస్తున్న ప్రాధాన్యత సౌకర్యాలను చూసి ఆయన తన కుమారుడు పృథ్వీక్ను కృష్ణాజివాడి ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతిలో చేర్పించారు. దీంతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారని మండల విద్యాశాఖాధికారి రామస్వామి తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రవిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అన్ని సదుపాయాలు ఉన్నాయని ప్రతి తల్లిదండ్రులు కూడా రవి బాటలో నడిచి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారు. రవి అని కానిస్టేబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ తన 3rd క్లాస్ చదివే అబ్బాయిని అక్షర పాఠశాల నుంచి మన గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడం జరిగింది. అట్లాగే దయచేసి ఈ కృష్ణాజివాడి గ్రామ ప్రజలకు ఉన్న వినతి ఏమిటంటే తమ పిల్లలని ప్రైవేట్ పాఠశాల కాకుండా గవర్నమెంట్ పాఠశాలకు మన కృష్ణాజివాడి పాఠశాలకు పంపిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. 1వ తరగతి నుంచి 5వ తరగతి కాకుండా ఈ సంవత్సరము ప్రీ ప్రైమరీ యూకేజీ వాళ్ళని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్టర్ ఆయా 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఉన్నాం. ఇక్కడ మన విలేజ్ నుండి ఒక ప్రైవేట్గా రచిత అని వివిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ని కలిపి 5 అయినాం కాబట్టి క్లాస్లో టీచర్లు ఉన్నాము. దయచేసి మీ పిల్లల్ని మన పాఠశాలకు చేర్పించండి. మీ పిల్లల్ని మంచి వాళ్ళగా తీర్చిదిద్దే బాధ్యత మాది. అందరూ భూభారతి రీసర్వేలో భాగంగా సరిహద్దులు నిర్ణయిస్తామని అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
గ్రామ పెద్దలు రైతుల ఆధ్వర్యంలోనే భూముల సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. భూభారతి భూముల రీసర్వే కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి రీసర్వేపై గ్రామ సభ ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కోటగిరి మండలంలో పైలట్ ప్రాజెక్టు గ్రామంగా రోజాపూర్ను ఎంచుకున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా గ్రామ సరిహద్దులు బౌండరీలు నిర్ణయించి గ్రామ పెద్దలు రైతుల ఆధ్వర్యంలో భూముల సర్వే చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, డిఐ దత్తు, సర్వేయర్లు శ్రీనివాస్, ప్రథమ్ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టిన భూభారతిలో భాగంగా భూముల రీసర్వే అవగాహన సదస్సు ఈరోజు మనం ఈ కోటగిరి మండలంలో రోజాపూర్ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా మన జిల్లాలో 22 గ్రామాలను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఎందుకనగా మనకున్న అధికారులు ప్లస్ ఎక్విప్మెంట్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా గ్రామంలోని మొత్తం భూములను సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క భూమి యజమానికి ఎల్బిఎం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన కోఆర్డినేట్స్, ఎల్పిఎంస్ సర్వే నెంబర్ వారీగా కేటాయించడం జరుగుతుంది. ఇక నుంచి భూమి మీద ఎలాంటి బై నెంబర్లు కూడా ఉండవు. ఏమున్నా కూడా భూమికి సంబంధించిన ప్రతి ఒక్కరికి గుంట ఉండని, 5 గుంటలు ఉండని, 50 ఎకరాల లోపు ఉండని వారికి కొత్త నెంబర్లే వస్తాయి, బై నెంబర్ రావు. ఆ విధంగా సర్వే చేసి మేము క్లియర్ చేసి మా ల్యాండ్ రికార్డ్స్ మోటరైజేషన్లో భాగంగా ఇవన్నీ డిజిటలైజ్ అవుతుంది. మేము ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గజెట్ నెంబర్ 5 విడుదల చేయమైంది. తర్వాత మన నిజామాబాద్ జిల్లాకు అనుసంధానం చేసుకొని 6-1 నోటీసు కూడా మనం ఇవ్వడం జరిగింది. 6-1 నోటీసు డాక్టర్ జగ్జీవన్ రావు వర్ధంతిని కోటగిరి మండల ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బాబు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు మరవలేనివని నేతలు కొనియాడారు. సోమవారం కోటగిరి మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మరియు జగ్జీవన్ రామ్ యువజన సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా ఎనలేని సేవలు అందించారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అనిత్యం కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు దినేష్, వార్డు మెంబర్ కన్నం శ్రీనివాస్, లాలయ్య, సుధాకర్, రవి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో ఏదైతే మన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారో, మన దేశానికి ఉప ప్రధానిగా వారు సేవలు చేయడం జరిగింది. ఆ యొక్క సేవను స్మరించుకుంటూ ఈరోజు జూలై 6న వారు ఏదైతే వారు తుది శ్వాస ఇచ్చారో ఆ వారికి ఈరోజు మేము స్ఫూర్తిగా ఆదర్శంగా వారిని స్మరించుకుంటూ వారి వర్ధంతి సందర్భంగా వారికి చిత్రపటానికి పూలదారతో వారికి నివాళులర్పించడం జరిగింది. కావున ఈరోజు ఇక్కడున్న స్థానికంగా ఎంఆర్పిఎస్ గ్రామాధ్యక్షులు దినేష్ గారి ఆధ్వర్యంలో, మా కన్నం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్పిఎస్ కమిటీ గ్రామ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కావున ఎంఆర్పిఎస్ పక్షాన జిల్లా కార్యదర్శిగా నేను సోంపూర్ పోచిరంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసి పాల్గొనడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మన దేశానికి ఎనలేని సేవలు చేసి సమాజం కోసం, అణగారిన వర్గాల కోసం, సమానత్వం కోసం వారు అహర్నిశలు కష్టపడి ఈరోజు మన అణగారిన వర్గాల బిడ్డల వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.